హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా మీ షేక్ ఇస్మాయిల్, ఫిజిక్స్, జేఈ అండ్ నీట్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. స్టూడెంట్స్, మీరు ఫాలోఅప్ అవ్వండి, వీడియోస్ తప్పకుండా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఎక్కడ కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. 1 by 1 స్టెప్ బై స్టెప్ మీరు అబ్జర్వ్ చేసుకుంటా మీరు వీడియోస్ చూస్తూ ఉంటుంటే మీకు డెఫినెట్గా ఇంటర్మీడియట్ ఫిజిక్స్, ఐపీఈ, జేఈ, నీట్, బిట్సాట్ ఆల్ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను షూర్గా. సో స్టూడెంట్స్, ఇంకా మనం డిస్కస్ చేయబోయేది ఈరోజు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ చాప్టర్. అదేవిధంగా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఈ యూనిఫామ్ ఛార్జ్డ్ ఇన్ఫినైట్ లైన్. సో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, చాలా లెంతీగా ఉంటుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ చాలా, అంటే ఈక్వేషన్ రిలేషన్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంతీగా పడుతుంది. సో మీరు ఈ యొక్క వీడియో మ్యాక్సిమం 15 to 20 minutes బిఫోర్ దట్ అంటే కంప్లీట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో స్టూడెంట్స్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం హుషారుగా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? రైట్. సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ ఇన్ఫినైట్ లైన్. స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఒక ఇన్ఫినైట్ లైన్ ఇలా ఉందనుకుందాము. ఇది ఇన్ఫినైట్ లైన్ అనుకోండి, ఊహించుకోండి. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏ పాయింట్ అండ్ బి పాయింట్ అనుకోండి. సో అదేవిధంగా ఇక్కడ ఒక పి పాయింట్ ఉందనుకుందాము. ఇక్కడ పి పాయింట్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలనుకుంటే, సో ఒకవేళ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇది మనకు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకుంటాం. ఇన్ఫినైట్ లైన్ నుంచి ఈ పి పాయింట్కి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ వై డిస్టెన్స్లో ఇది మనకు వైలో ఉన్నదన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా స్టూడెంట్స్? ఈ వైర్ని మనకు వై అనుకుంటే ఇక్కడ వరకు వై అని రాసుకోవచ్చు. దీని తర్వాత మనకు ఇక్కడ ఈ యాంగిల్ అంటే ఇటు తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు సైడ్లు కాబట్టి ఇది ఆల్ఫా అని తీసుకుందాం, ఇది బీటా అని తీసుకుందాం. ఆల్ఫా అండ్ బీటా 2 sides ఫైండ్ చేస్తున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ తర్వాత దీని తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఒకటి పని చేయాలి, మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఫైండ్ చేయలేము. సో ఇక్కడ రాయాల్సింది ఏంటంటే టోటల్ ఛార్జ్, అంటే దీని మొత్తం ఛార్జ్, ధనాత్మక ఛార్జ్ వచ్చేసి +q ఉంటుంది. ఇదంతా +q అనమాట. సో ఇక్కడ ఒక యూనిట్ టెస్ట్ ఛార్జ్ ఉంటుంది, ఇది యూనిట్ టెస్ట్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిసిందే కదా, ఒక ఛార్జ్కి యూనిట్ టెస్ట్ ఛార్జ్ రిలేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాస్తే kq/r² అని రాస్తాము. సో దీని తర్వాత మనకు ఇక్కడ వరకు క్లియర్ కదా, ఈ ప్లస్లు మైనస్లు. దీని తర్వాత మనకు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, లీనియర్ ఇక్కడ రాయటం కంటే కూడా నేను సైడ్కి రాస్తాను ఇక్కడ, ఎందుకంటే ఈక్వేషన్ పెద్దగా వస్తాయి. ఇదేమో లీనియర్ ఛార్జ్ డెన్సిటీ క్యూ లాంబ్డా అయిపోతుంది మనకి ఇక్కడ. అదేవిధంగా టోటల్ ఛార్జ్ క్యూ అయితే క్యూ ఇక్కడ లాంబ్డా = q/, ఇక్కడ ఎల్ అని రాసుకోవచ్చు. ఒకవేళ టోటల్ లెంత్ వైర్ ఎల్ అనుకుంటే. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఇన్ఫినైట్ లైన్కి డైరెక్ట్ మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలంటే పాసిబుల్ కాదు. ఏం చేయాలి? దాని నుంచి ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని ఫైండ్ చేయాలి. మన దగ్గర ఒక 200 kgs బియ్యం ఉన్నాయి. ఒకేసారి 200 kgs బియ్యంని తీసుకెళ్ళి మనం ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే పాసిబుల్ కాదు. అందులో నుంచి ఏం చేస్తాం, కొంచెం బియ్యం తీసుకొని కొంచెంగా తీసుకొని వెళ్ళి అక్కడ మనం ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే మనం షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ తీసుకెళ్ళి పెడతాము. అంటే ఒకవేళ ట్రాలీ ఉంది అది వేరే విషయం, కానీ మనం చేయాలనుకుంటే మనం ఏంటి, వేరియబుల్ మనుషులం కాబట్టి, అంటే వేరియబుల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మొత్తం తీసుకోలేం కాబట్టి కొంచెం తీసుకొని చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫినైట్ లైన్లో ఒక చిన్న పార్ట్ ఇలా కన్సిడర్ చేస్తాము. ఇది ఒక చిన్న పార్ట్, అంటే దీని డిస్టెన్స్ ఛార్జ్ ఎంత ఉన్నదో రాసుకోవాలి మనకు. అంటే దీని ఛార్జ్ స్మాల్ ఎలిమెంట్ ఛార్జ్ అంటే రాస్తే బాగుంటుంది, TQ. స్మాల్ ఎలిమెంట్ డిస్టెన్స్ dy, ఈ విధంగా రాసుకోవచ్చు, dq అండ్ dy. సో ఇక్కడ వరకు క్లియర్ కదా స్టూడెంట్స్? అయితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలిసిందే, E = kq/r². కానీ మనం రాసేది ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ యొక్క స్మాల్ పార్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకు ఎలా వస్తుంది చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా DE వస్తుంది, DA. అయితే ఇక్కడ హారిజంటల్గా వచ్చేసి మనకి ఇది యాంగిల్ θ అయితే ఇది DA cos θ.
చిన్నగా రాస్తున్నా, అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి మనకు డిఏ సైన్ టీటా. అదేవిధంగా ఇటు కూడా వస్తుంది మనకు, ఈ విధంగా కూడా వస్తుంది. సో సేమ్ వస్తుంది కాబట్టి డిఈ కాస్ టీటా డిఈ సైన్ టీటా. ఇక్కడ క్యాన్సిల్ అవ్వవు స్టూడెంట్స్. డిఈ సైన్ టీటా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇటు సైడ్ ఆల్ఫా ఉన్నది, ఇటు సైడ్ బీటా ఉన్నది, డిఫరెంట్ యాంగిల్స్. ఒకవేళ సేమ్ యాంగిల్ ఉంటే చెప్పలేము. సో ఇక్కడ వరకు క్లియర్. అయితే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి, డిఈ ఎక్స్ కామా వై అంటే టూ సైడ్స్ యూజ్ అవుతుంది. కే ఇంటూ డిక్యూ. కే అంటే ఇక్కడ 1/4π(x)0 హియర్ x² y² హోల్ పవర్ 3/2. సార్ ఇది ఎట్లా వచ్చింది మరి? డౌట్ వస్తుంది, తప్పకుండా డౌట్ వస్తుంది. ఇది ఎక్స్, ఇది వై, ఇదేమవుతుంది? హైపోటెనియస్ x² + y² అయిపోతుంది కదా, √x² + y², దీని వాల్యూ హైపోటెనియస్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. అందుకోసం ఇక్కడ రాస్తున్నా, సారీ 3/2 కాదు, ఇక్కడ √x² + y² హోల్ పవర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి dq/x² + y². సో ఇది స్టూడెంట్స్ మనం చేయాల్సింది. దీని తర్వాత దీనికి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్కి ఒక dqకి ఎంత మనకు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ రిలేషన్ రాస్తే λ/dy ఎలా వస్తుంది? ఇది λ q/L కదా, ఛార్జ్ పర్ లెంత్. ఇక్కడ వచ్చేసి స్మాల్ ఎలిమెంట్ కాబట్టి మనకు దీని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ రిలేషన్ dq అంటే dq దీని ఎలిమెంట్ ఇంటూ dy. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. అంటే డిఈ ఆఫ్ x, y = k ఇంటూ λ/dy బై x² + y². ఓకే, అంటే dq వాల్యూ ప్లేస్ వీఆర్ సబ్స్టిట్యూటెడ్ λ/dq అనమాట. మనం అందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అయితే వెక్టార్ ఫామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ మనం 2 యాక్సిస్ రాసుకుంటే E ఆఫ్ డి ఆఫ్ x, y ఈక్వల్ టు అంటే dEx cos θ I క్యాప్ ప్లస్ డిఈవై సైన్ టీటా జే క్యాప్. చూడండి ఇంపార్టెంట్ ఇది. డిఎక్స్ అంటే మనకు ఇది హారిజంటల్ కాంపోనెంట్ ఇక్కడ వస్తుంది, ఇది డిఎక్స్. వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి డివై, ఇది మధ్యలో మనకు డిఏ ఉంటుంది. సో ఈ 2 కాంపోనెంట్స్కి మనకు యాంగిల్ రాసుకున్నట్టయితే ఇక్కడ dx cos θ I క్యాప్, dy sin θ j క్యాప్. ఇక్కడ వరకు క్లియర్. సో దీని తర్వాత మనకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే d ఆఫ్ x, y ఈక్వల్ టు dx అంటే ఇక్కడ మనకు సేమ్ వాల్యూ, ఇదే వాల్యూ మనకు తీసుకోవాల్సింది k λ/dy బై x² + y². ఇప్పుడు ట్రయాంగిల్ ఇది O అనుకోండి, OP ఇది P డాష్. సో ట్రయాంగిల్ OPP డాష్ cos θ = adjacent sides x/√x² + y². సో sin θ వచ్చేసి మనకు y/√x² + y². క్లియర్ కదా స్టూడెంట్స్? ఈ ట్రయాంగిల్ OPP డాష్ అంటే ట్రయాంగిల్ ఇది యాంగిల్ θ అయిపోతుంది మనకు. సో దాని నుంచి cos θ adjacent sides by hypotenuse √x² + y². సో ఇక్కడ దీని తర్వాత మనం చేయాల్సింది మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం x/√x² + y². సో I క్యాప్ ప్లస్ k λ/dy బై x² + y². సో దిస్ ఈజ్ y/√x² + y². Clear na students? Up to this point d of x, y k λ/dy by dy into x² + y². So a substitution method ikkada clear. Next this equation to sing like that to first equation ani alukondi. ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ క్లియర్ కదా, మీరు పాస్ చేసి క్లియర్గా నోట్స్ రాసుకుంటే క్లియర్గా ఉంటుంది. సో లేదు మనం ఏదో చేస్తున్నామంటే కుదరదు. సో ఫర్దర్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వాట్ హ్యాపెన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి క్లియర్గా. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్
both sides from ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ ఆఫ్ వై అంటే మనం డిఈ అని రాసుకుందాం. డిఈ అంటే ఈ అని రాసుకుంటే ఈ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు కే లాంబ్డా ఇంటిగ్రేషన్ కే లాంబ్డా. మొత్తం ఇంటిగ్రేషన్ రాసే ముందు ఒక చిన్న పాయింట్ మీకు తెలియాలి. అంటే ఇక్కడ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి ఫస్ట్ అయితే రాసుకుందాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ కే లాంబ్డా డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3/2 ఇంటూ ఎక్స్ ఐ క్యాప్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కే లాంబ్డా డివై ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ 3/2. సింపుల్ స్టూడెంట్స్, ఏం లేదు, చాలా ఈజీ. ఏం లేదు, ఇక్కడ మనం ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ని మనం మల్టిప్లై చేస్తే పవర్ వాల్యూస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 3/2. సో ఇది క్లియర్ అయిపోయింది మనకు, ఈ పాయింట్ వరకు క్లియర్. కాకపోతే ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయటం పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకు క్లియర్ హియర్ ఒక వాల్యూ తీసుకుందాం. ఇక్కడ టాన్ టీటా ట్రయాంగిల్ ఓపీపీ డాష్. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ tan theta. సో డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ ఇక్కడ ఏమవుతుంది, dy ఈక్వల్ టు ఎక్స్ tan theta సీకెన్స్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా. ఈ విధంగా మనకు dy వాల్యూ వస్తుంది, y వాల్యూ కూడా వచ్చేసింది ఎక్స్ tan theta. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు దీన్ని. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తేనే మనకి ఇక్కడ ఈక్వేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ఇలా తీసుకుంటున్నా. ఎక్స్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై. సో ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది మనకు. సో ఇంకో విషయం ఏంటంటే లిమిట్స్. సో లిమిట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా, ఇవి రెండు యాంగిల్స్ అనమాట మనకు. సో లిమిట్స్ ఆల్ఫా లోవర్ వాల్యూ అండ్ అప్పర్ లిమిట్ బీటా, ఆల్ఫా అండ్ బీటా. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఈ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది స్మాల్ ఎలిమెంట్ ఇవన్నీ తీసేస్తే జర ఫ్రీ స్పేస్ వస్తుంది. సో క్లియర్ అయింది కదా, పాస్ చేసి రాయండి ఇంతకుముందు ఏదైతే రాస్తున్నామో. సో ఇక్కడ తర్వాత మనం దీని తర్వాత రాయాల్సింది కే ఇంటూ ల్యాండా ఇంటూ డివై వాల్యూ వచ్చేసి ఎక్స్ సీకెన్స్ స్క్వేర్ టీటా డి టీటా బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ క్లియర్, వై స్క్వేర్ వచ్చేసి మనకు ఎక్స్ tan టీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan స్క్వేర్ టీటా హోల్ పవర్ 3/2. ఇది మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ది ఆల్ఫా టు బీటా. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది వై యాక్సిస్ది ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా. సేమ్ ఈక్వేషన్ వస్తుంది కాకపోతే ఇక్కడ చేంజెస్ ఉంటుంది కాబట్టి కే ల్యాండా డివై వాల్యూ ఎక్స్ సీకెన్స్ స్క్వేర్ టీటా డి టీటా బై వై వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు వై వాల్యూ ఎక్స్ tan టీటా. సో ఎక్స్ tan టీటా, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మీన్స్ హియర్ ఎక్స్ tan స్క్వేర్ టీటా హోల్ పవర్ 3/2. ఈ విధంగా మనం ఈక్వేషన్ రాసుకోవచ్చు. డయాగ్రామ్ క్లియర్గా చూడండి ఎందుకంటే రబ్ చేస్తున్నా. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏమవుతుంది, క్లియర్ చేసేస్తే ఈక్వేషన్స్ మనకు నెక్స్ట్ స్టెప్ రాయడానికి ఈజీగా ఉంటుంది. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, వెరీ ఈజీ, అసలు ఏం లేదు, చాలా సింపుల్గా మీకు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దీని తర్వాత మనకు ఇంటిగ్రేషన్ ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూ. చూడండి ఇక్కడ కే ల్యాండా ఇంటూ ఇక్కడ ఎక్స్. ఓకే, సో ఇక్కడ కాస్ టీటా రిలేషన్ కూడా రాస్తున్నాము, అంటే 3/2 కే ల్యాండా ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్ ఉన్నది కాబట్టి ఇంకొక ఎక్స్ రాసుకోవాలి. ఎక్స్ సీకెన్స్ స్క్వేర్ టీటా ఇంటూ ఇంకో ఎక్స్ ఉన్నది డివై వాల్యూ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు కే ల్యాండా ఎక్స్ స్క్వేర్ బై, సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ ఎక్స్ స్క్వేర్ని కామన్ తీసేస్తే రాస్తున్నాం. సో ఇంకా మిగిలింది ఏంటి మనకు, ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా. సో సీకెన్స్ స్క్వేర్ టీటా డి టీటా బై
ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే సీకెన్ స్క్వేర్ టీటా హోల్ పవర్ 3/2. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఐ క్యాప్, జే క్యాప్ వచ్చేసి మనకు ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా అంటే కాన్స్టెంట్ వాల్యూ ముందు రాసుకుంటే క్లియర్గా ఉంటుంది. కే లాంబ్డా ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 లిమిట్స్ ఆల్ఫా టు బీటా. సో సీకెన్ స్క్వేర్ టీటా డి టీటా ఇంటూ tan టీటా బై సీకెన్ స్క్వేర్ టీటా హోల్ పవర్ 3/2. ఇది మనకు వచ్చే ఈక్వేషన్ స్టూడెంట్స్. క్లియర్ కదా? ఈ స్టూడెంట్స్ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి కామెంట్స్లో, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలిన ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా చూడండి క్లియర్గా. ఫైనల్గా వచ్చేసి మనకు ఇక్కడ స్క్వేరు, ఇక్కడ క్యూబ్ ఉన్నది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1/sec θ ఉంటుంది. అంటే ఈ ఆఫ్ x, y ఈక్వల్ టు కే లాంబ్డా. ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్లో ఎక్స్ పోతే ఇక్కడ మనకు ఒక ఎక్స్ ఉంటుంది. సో కే లాంబ్డా బై ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా. ఇక్కడ మిగిలింది 1/sec θ. సో 1/sec θ కాబట్టి కాస్ టీటా ఇంటూ డి టీటా. దీని తర్వాత కే లాంబ్డా బై ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా. ఇక్కడ సీకెన్ స్క్వేర్ టీటా, ఇక్కడ సీకెన్ టీటా ఉంటుంది. tan టీటా బై సీకెన్ టీటా అంటే ఇక్కడ చూడండి సైన్ టీటా బై కాస్ టీటా ఇంటూ కాస్ టీటా. అంటే ఈ కాస్ టీటా సైన్ టీటా ఉంటుంది. సో సైన్ టీటా ఇంటూ డి టీటా. ఇక్కడ వరకు క్లియర్గా స్టూడెంట్స్ ఈ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఈ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు కే లాంబ్డా బై ఎక్స్ ఇంటిగ్రేషన్ కాస్ టీటా సైన్ టీటా. సో సైన్ టీటా లిమిట్స్ ఆర్ ఆల్ఫా టు బీటా ప్లస్ కే లాంబ్డా బై ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. సో లిమిట్స్ ఆర్ ఆల్ఫా టు బీటా. ఓకే, అప్ టు దిస్ పాయింట్ క్లియర్ నా స్టూడెంట్స్? అయితే మీరు ఇది ఇది కాపీ పేస్ట్ చేసుకోండి, ఒకసారి నోట్స్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. ఏదైతే మనం రాస్తేనే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు రాయకపోతే ఇది మళ్ళీ వీడియో చూడాల్సి ఉంటుంది. సో 1 by 1 మీరు చూస్తూ ఉండండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ పాయింట్ వరకు క్లియర్. ఇక్కడ ఏం లేదు, ఓపీపీ ట్రయాంగిల్ నుంచి తీసుకున్నాం. tan θ ఇది y/x, y = x tan θ డిఫరెన్షియేట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం మెథడ్. సో ఫైనల్గా ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఏమవుతుందో. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆఫ్ ఎక్స్ వై. సో కే లాంబ్డా బై ఎక్స్. ఫస్ట్ సైన్ అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ అంటే సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ కే లాంబ్డా దిస్ ఈజ్ ఐ క్యాప్ బై ఎక్స్ అంటే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ కాస్ బీటా. సో అప్పర్ వాల్యూ మైనస్ కాస్ బీటా మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఆల్ఫా. సో నెక్స్ట్ ఈ ఆఫ్ ఎక్స్ వై. సో కే లాంబ్డా బై ఎక్స్. సో సైన్ బీటా ఓకే మైనస్ సైన్ ఆల్ఫా ఓకే ఐ క్యాప్ ఓకే కే లాంబ్డా బై ఎక్స్. నెక్స్ట్ కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండ్ కాస్ బీటా. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ ఈక్వేషన్ స్టూడెంట్స్. Means after electric field x-axis and y-axis, this is x-axis electric field, this is the y-axis electric field. Very important equation students. ఇక్కడ ఈ చాలా ముఖ్యమైనది ఈక్వేషన్. మన నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తుంటాము. సో ఈ ఫార్ములా మీకు యూజ్ఫుల్ అవుతుంది, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఒకవేళ ఆల్ఫా నెగిటివ్ అయినప్పుడు, పాజిటివ్ అయినప్పుడు బీటా. సో చూద్దాం ఇక్కడ కేస్ 1 సైన్ కన్వర్షన్స్. సో ఇక్కడ ఏం తీసుకున్నా ఆల్ఫా ఈక్వల్ టు నెగిటివ్, బీటా ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్. సో ఎలా ఉంటుంది చూడండి ఈ ఆఫ్ ఎక్స్ వై. సో కే లాంబ్డా బై ఎక్స్. ఇక్కడ సైన్ బీటానే ఉంటుంది పాజిటివ్, మైనస్ ఆఫ్ సైన్ ఇక్కడ మైనస్ ఆల్ఫా ఐ క్యాప్. సో ప్లస్ కే లాంబ్డా బై ఎక్స్. సో దాని తర్వాత కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా జే క్యాప్. ఇక్కడ వరకు క్లియర్ ఉంటుంది. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఒకటి, ఇక్కడ సైన్ బీటా సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో కే లాంబ్డా బై ఎక్స్.
సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్ ఐ క్యాప్. సో కే లాంబ్డా బై ఎక్స్, ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. సో ఈ విధంగా జే క్యాప్ వస్తుంది. సో ఇది మనకు ఫైనల్గా ఈక్వేషన్ వచ్చేసి యాక్చువల్గా మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్ కింద మనకు ఇంతకుముందు డయాగ్రామ్ కంపారిజన్ చేస్తే ఇలా ఇది ఆల్ఫా ఇది బీటా. ఒకవేళ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది నెగిటివ్లో ఉన్నది మైనస్ ఆల్ఫా, ఇది బీటా తీసుకుంటే అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు సబ్స్టిట్యూట్ చేయండి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అయినప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుందో ఒకసారి చేసి కామెంట్స్లో చూపించండి. స్టూడెంట్స్ కామెంట్స్లో చూపించాలి మీరు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా కేస్ 2 ఇది మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది అనేది మీరు క్లియర్గా నాకు కామెంట్స్లో పంపిస్తే నేను చూస్తాను ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.